గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవిస్తారు. అందుకే వారి పండుగలు, ఆచారాలన్నీ వ్యక్తిగత ఆనందం కంటే సామూహికంగా ఆనందించేలా మనందరం ఒకటే అనే భావనను కలిగిస్తాయి. ఆచారాలు, వ్యవహారాలు, పండుగల్లో ప్రకృతి పూజ, భూదేవి పూజలకు ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షాకాలంలో శ్రావణ మాసంలో ఏటా తీజ్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వరకు గిరిజన తండాల్లో తీజ్ సంబరాలు వెల్లివిరిశాయి. ప్రకృతికి కృతజ్ఞతగా పంటల సమృద్ధి కోసం జానపద గీతాల మధ్య వైభవంగా జరిగాయి. గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పక్కాగా ఆచరిస్తారు. బతుకు తెరువు కోసం బయటి ఊళ్లలో వ్యాపారాలు, ఉపాధి పొందుతున్నా లేదా ఇప్పటి నవతరం అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నందున దేశం నలుమూలల్లో ఎక్కడున్నా గిరిజనుల హృదయం మాత్రం పుట్టి పెరిగిన తండాల్లోనే ఉంటుంది. తండాలకు తిరిగి రావడం తల్లి ఒడికి చేరినట్లే భావిస్తారు. భిన్న సంస్కృతులు, విభిన్న పండుగలను తమ వారితో కలిసి జరుపుకుని ఆనందించడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది. చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పెళ్లిగా ఆడపిల్లలు 9 days ఫస్ట్ డే ఏదైతే గోధుమ నానబెడతారో అప్పటి నుంచి ఈరోజు లాస్ట్ 9th డే చాలా పవిత్రంగా చేస్తారు. మెయిన్ థింగ్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఉన్న ఇల్లు, వాళ్ళ పేరెంట్స్, అత్తగారిని ఫ్యూచర్లో ఏ ఇల్లు పెళ్లి చేసుకుంటారో అత్తగారిని 2 రకాలు మంచిగా ఉండాలని మా సంస్కృతిని కాపాడుతూ వచ్చారు. వాళ్ళు వాళ్ళ యొక్క కఠోర దీక్షతో 9 days ఉపవాస దీక్ష ఉంచుకొని ఈరోజు ఘనంగా జరిపారు. ఈరోజు లాస్ట్ డే కనుక వాళ్ళు తన యొక్క ఉపదీక్షాలు ప్రోత్సహిస్తారు. నృత్యాలతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదాలతో ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసి తీసిన ఘనంగా జరుపుతున్నారు. ప్రస్తుతం గిరిజనుల్లోని యువతరం ఆధునిక జీవనశైలిని అవలంబించడం వంట పట్టించుకున్నా ప్రకృతితో ముడిపడి ప్రకృతిని ఆరాధించే విషయాన్ని ఏమాత్రం విస్మరించరు. ప్రతి దేవత తమ తండాలను కాపాడుతుందనే విశ్వాసం, అదే వారి ఆచారాలకు బలం. ఏటా శ్రావణ మాసంలో తమ సంస్కృతి పరిరక్షణలో భాగంగా తీజ్ ఉత్సవాలు జరుపుకుంటారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో 9 రోజులుగా సంప్రదాయ పూజలు వైభవంగా జరిగాయి. అందరికీ నమస్కారం. జై సేవాలాల్. ఈరోజు తీజ్ పండుగ యొక్క ఆఖరి దినం. 9 రోజులు చాలా ఉత్సాహంగా అందరూ మహిళలు కలిసి, లంబాడా సొసైటీ అందరూ కలిసి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది లంబాడాల యొక్క అతి ముఖ్యమైన పండుగ. ఇలాంటి తీజ్ పండుగలు ఇంకెన్నో సంవత్సరాలు జరుపుకోవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లికాని యువతులు 9 రోజులు బుట్టల్లో పెంచిన గోధుమ మొలకలను ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పించి మంచి మొగుడు రావాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఆ గోధుమల మొలకల్లో తమ ఆశలు, ఆరాధనలు, భవిష్యత్తు కలలు దాచిపెట్టారు. 9 రోజుల అనంతరం గోధుమ పంట బుట్టలను ఆటపాటలతో, గిరిజన సంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపుగా చెరువులో నిమజ్జనం చేశారు. తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ అనేది కన్యపిల్లల పండుగ. ఇది దక్షిణ రాష్ట్రాలతో పాటు ఉత్తర రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటాము. ఇది మధుర, లంబాడ ప్రజలు జరుపుకునే పండుగ. ఈ పండుగ కన్యపిల్లలు 9 రోజులు జగదంబాదేవిని అలాగే శివపార్వతులను కొలుసుకుంటూ తీజ్ పండుగ జరుపుకుంటాము. తీజ్ మొదటి రోజు ముందు గోధుమలు నానబెడతారు. నానబెట్టిన గోధుమల్ని 9 రోజులు నీళ్ళు పోస్తూ పూజిస్తూ నృత్యాలు చేసుకుంటూ మొలకలు పెంచుతాము. ఈ మొలకలు ఎంత పచ్చగా పెరుగుతుందో అంత మంచి భర్త, అలాగే పాడి పంటలు బాగా పండుతాయని మా యొక్క నమ్మకం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో బంజారా తీజ్ మహోత్సవ సంబరాలను సేవాలాల్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. వర్షాలు పుష్కలంగా కురవాలని, పంటలు బాగా రావాలని కోరుకుంటూ అడవి దేవతలకు బలి ఇచ్చి ప్రార్థనలు నిర్వహించారు. జొన్న రొట్టెలు, జావ వంటలు,
అడవి పండ్లతో ప్రత్యేక విందులతో వైభవంగా జరుపుకున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ భూకియా జాన్సన్ నాయక్ బంజారా మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా భూకియా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించామన్నారు. తెలంగాణలో మన బతుకమ్మ ఎలాగైతే సంబరంగా జరుపుకుంటున్నారో మా బంజారా కమ్యూనిటీకి ఈ తీజ్ చాలా ప్రత్యేకత. మా కులదేవత మరియమ్మ అడి ఇంకా సేవాలాల్ మహారాజ్ని దీవెన తీసుకుంటూ మేము జరుపుకుంటాము. ఈ పండుగ జరుపుకోవడం వల్ల బంజారా కమ్యూనిటీలో యూనిటీ అనేది పెరుగుతుంది. అందరు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇంకా అందరు కలుసుకుంటాము. తీజ్ ఉత్సవాల్లో భాగంగా గిరిజన ఆదివాసీలు జానపద గీతాలు హోరులో సామూహికంగా ఆడిపాడడం ప్రజలు ఆసక్తిగా గమనించారు. సంబరాల్లో ప్రకృతి ఆరాధనతో పాటు మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపించాయి. మొత్తంగా బంజారాల తీజ్ ఉత్సవం ఒక అద్భుత అనుభూతి, మరపురాని సంస్కృతి పండగలా నిలిచింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరి